6 ఏళ్ల వయస్సున్న ఆయన ఇవాళ సాయంత్రం గుండెపోటుతో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన 1000కి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేశారు. వినరో భాగ్యము విష్ణు కథ, జగడపు చానువులు, జాజర, పిడికిడ తలంబ్రాలు, పెండ్లి కూతురు తదితర కీర్తనలకు ఈయనే స్వరాలు సమకూర్చారు. గరిమెళ్ల మృతిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంతాపం తెలిపారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. శాస్త్రీయ సంగీత గాయకుడు, స్వరకర్త బాలకృష్ణ ప్రసాద్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గరిమెళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సంగీత విద్వాంసుడుగానే కాకుండా ప్రముఖ సంకీర్తనాచార్యులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి కీర్తనలకు స్వరకల్పన చేసి అన్నమాచార్యుల సంగీత సాహిత్యాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన సేవలు వెలకట్టలేవని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్స్ అనిత. టీటీడీ ఆస్థాన విద్వాంస గాయకుడైనటువంటి గరిమెళ్ల బాలకృష్ణ అయితే ఈ రోజు హార్ట్ అటాక్ తో అయితే కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం ఆయన తిరుపతిలో ఉన్నటువంటి స్వగృహంలో అయితే గుండెపోటుతో అయితే మరణించడంతో పాటుగా టీటీడీ సంబంధించినటువంటి అన్ని అన్నమయ్య కీర్తనలో కూడా తను సంకీర్తనలు అయితే పాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అతనికి ఇప్పటికే గరిమెళ్ళకి సంబంధించినటువంటి అన్ని గాయకులకు సంబంధించి అన్నమయ్య ప్రాజెక్టు నుంచి అన్నమాచారికి సంబంధించినటువంటి అన్ని సంకీర్తనలు కూడా ఇప్పటికే ఆయన రూపకల్పన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆయన మృతి పట్ల ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుంచి అందరూ కూడా ఇప్పటికే సంతాపం కూడా ప్రకటించారు. ఈ రోజు స్వయంగా కూడా మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా వారి స్వగృహానికి వెళ్ళేసి సంతాపం అయితే మాత్రం తెలియజేసినటువంటి పరిస్థితి ఏంటంటే, ఆయన ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకుడే కాకుండా సర్వకర్త తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఆస్థాన విద్వాంసుడిగా కూడా ఆయన అయితే అందరికీ తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన చనిపోవడంతో పాటుగా ఒక్కసారిగా యొక్క విద్వాంసులు గాయకుల్లో ఒక్కసారిగా ఒక అందరికీ కూడా ఒకసారిగా ఒక ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేసేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇక శాస్త్రీయ సంగీతంలో సర్వకర్త గరిమెలగా ఆయనకు ఒక పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అన్నమాచార్య ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఇప్పటికే ఆయన డైరెక్ట్ గా కూడా పనిచేశారు. అన్నమాచార్యులు డైరెక్ట్ గా పనిచేస్తూనే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన గాయకుడుగా అతను ఉంటూ కూడా అన్నమయ్య సంబంధించినటువంటి సంకీర్తనలను 1000కి పైగా కూడా తను అనువాదం చేస్తూ ఆయన పంపించినటువంటి సంకీర్తనలు ఇప్పుడు కూడా తిరుమలలో అయితే ఇప్పుడు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆయన ఈ రోజు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో పాటుగా ఏపీ ప్రభుత్వమే కాకుండా పలువురు ప్రముఖులు కూడా అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వేల సంకీర్తనలు ఆయన విద్వాంసునిగా ఉండేటప్పటి నుంచి కూడా ప్రముఖ సంకీర్తనాచార్యులు తాళ్లపాక అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు కూడా సర్వకల్పన చేసినటువంటి అన్నమాచార్యులు వారి సంగీత సాహిత్యాలకు ప్రజలకు చేరవేయడంలో ఆయన వారధిగా కూడా పనిచేశారనేసి గుర్తు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన గుడ్డుపోటుతో మరణించిన తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి ఆయన స్వగృహానికి కొంతమంది పలువురు పోయేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సంతాపం తెలిపి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒక ట్వీట్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన చనిపోయినటువంటి బాలకృష్ణకి ప్రభుత్వం తరఫున కూడా అంత్యక్రియలు అయితే నిర్వహించాలనేసి టీటీడీ అధికారులకి, అలాగే తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది అధికారులకు కూడా కలెక్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే మాత్రం తాళ్లపాక అన్నమాచార్యులు వారి సంకీర్తనలకి ఆయన ఇప్పటికే కొన్ని వేలాది సంకీర్తనలు అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన అందించారు. ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ కూడా సినిమా రంగంలోకి వెళ్లకుండా ప్రజలకి అంటే భక్తులకి భక్తి భావంగా ఉండేటువంటి సంకీర్తనల్ని
అందజేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడనేసి తెలుస్తుంది. తిరుమలలో వినిపించేటువంటి ప్రముఖ అన్నమాచార్యుల సంకీర్తనలో ఏమైనా గుర్తొస్తుంది అంటే మాత్రం అది ఖచ్చితంగా ఒక గరిమెల్ల బాలకృష్ణ అనేది గుర్తొస్తుంది. ఆయన గుండెపోటుతో ఈ రోజు చనిపోవడంతో పాటుగా పలువురు కూడా అతనికి ఇప్పటికే సంతాపం కూడా తెలిపారు. ఇక రేపటి నుంచి ఆయనకి టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని సంతాప దినాలు కూడా తెలియజేయాలి అనేసి టీటీడీ అయితే భావిస్తుంది. ఇప్పటికే వాళ్ళ ఇంటికి అయితే మాత్రం కొంతమంది ప్రముఖులు అయితే తిరిగొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రముఖ విద్వాంసులుగా పేరుగాంచినటువంటి శాస్త్రీయ సంగీతంలో అతను పేరుగాంచి PG డిగ్రీ చేసిన తర్వాత అన్నమాచార్య ప్రాజెక్ట్ కి స్థాపించినప్పటి నుంచి కూడా డైరెక్ట్ గా కూడా వ్యవహరిస్తూ అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి టీటీడీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా గరిమెల్ల ప్రసాద్ బాలకృష్ణ ప్రసాద్ ఆయన అన్ని కార్యక్రమాలకు కూడా స్వయంగా హాజరయ్యేసి అన్నమాచారి తాళపాక అన్నమాచార్యులకు సంబంధించినటువంటి సంకీర్తనలు భక్తులకి చేరవేయడంలో మాత్రం ముఖ్య పాత్ర కూడా పోషించారు. మధ్యలో వారధిగా కూడా ఉన్నారనేసి ఇప్పటి వరకు తెలియజేసినటువంటి పరిస్థితి. ఆయన చనిపోవడం కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే సంతాపం కూడా తెలియజేశారు. ఇంకా అధికారికంగా కూడా అతనికి అధికార లాంఛనాలతో కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపించాలనేసి ఇప్పటికే కలెక్టర్ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక సంగీత గాయకుడిగా ఉన్నటువంటి ఆయన బాలకృష్ణ మాత్రం పలువురైతే మాత్రం ఇప్పటికే సంతాపం తెలియజేశారు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో కొన్ని విషాద ఛాయలు కూడా అలుముకున్నాయనేసి తెలుస్తుంది. అంటే ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ల నుంచి కూడా టీటీడీకి సంబంధించినటువంటి ఆయన సంకీర్తనలు అయితే మాత్రం ఎప్పుడు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే అన్నమాచార్య ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి మొదటి డైరెక్టర్ గా కూడా ఆయన వ్యవహరించారు. సినిమా రంగంలో అవకాశం వచ్చినప్పటికీ సినిమా రంగంలోకి వెళ్లకుండా భక్తులకి ఒక అన్నమాచార్యులకు సంబంధించినటువంటి సంగీతంలో భక్తులకి చేరవేయడంలో అతను వారధిగా కూడా ప్రముఖ పాత్ర కూడా పోషించారనేసి ఆయనకు ఒక మంచి పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పటికే తన దగ్గర అభ్యసించినటువంటి కొంతమంది గాయకులు కానీ దాని దగ్గర ఉన్నటువంటి అనుచరులు కూడా ఇప్పటికే చాలా మంది వాళ్ళ ఇంటికి కూడా చూపొచ్చినటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. అనుష. రైట్ నరేష్, థ్యాంక్ యూ.